ఈ వీడియోలో ప్రెజెన్సెల్ 211 లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. 6 ఎపిసోడ్స్తో కంప్లీట్ అయిపోతే సిరీస్ అన్నది లిమిటెడ్ సిరీస్ కాబట్టి దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన జోవన్ ఒలివర్ తను ఒక హ్యూమన్ రైట్స్ లాయర్ అనమాట. తను తన క్లయింట్ని కలవడానికి ఒక ప్రిజన్కి అయితే వెళ్తాడు. అదే టైంకి అక్కడ ఒక కేఓస్ ఏర్పడడం వల్ల ఆ జైల్లో అయితే ఇరుక్కుపోవడం జరుగుద్ది. మరి ఆ ఖైదీల నుంచి తను తప్పించుకున్నాడా లేదా, తను ఏమేం చేశాడు, అసలు ఆ కేఓస్ ఎందుకు జరిగింది, వీటి చుట్టూరా నడిచే స్టోరీయే ప్రెజెన్సెల్ 211. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ ఎవరన్నా ఉంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి భయ్యా. నోటిఫికేషన్స్ అన్నది 30% ఆన్లో పెట్టుకున్నారు. ఉన్న 70% ఆడియన్స్కి చెప్తున్నా ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్లో పెట్టుకోండి. మీరు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ బాగుంది. పాజిటివ్స్ పరంగా అయితే ఆ కాన్సెప్ట్ కొంచెం నచ్చింది. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ద సిరీస్ చాలా స్టాండ్అవుట్ అవుతాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు అన్నమాట. అండ్ ఆ జైల్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా న్యాచురల్ గా సెటప్ చేశారు భయ్య. చాలా న్యాచురల్ సెటప్ అయితే ఉంటుంది. అంటే అక్కడ ఖైదీలు చేసే పనులు కానీ, ఆ జైల్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా క్రియేట్ చేస్తారు. వాటి పరంగా కూడా బాగుంటుంది. అండ్ అక్కడ జరిగే కొన్ని థీమ్స్ యాజ్ యూజువల్ జైల్ డ్రామాస్ అంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. అక్కడ సర్వైవల్ ఉంటుంది, అండ్ కరప్షన్ ఉంటుంది, చాలా టాపిక్స్ అయితే నడుస్తుంటాయి అనమాట. అండ్ చాలా బ్యాక్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఇవన్నిటిని కూడా బాగా సెట్ చేసుకున్నారు అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే రెగ్యులర్ కాన్సెప్ట్ భయ్య. అంటే ఇలాంటివి చాలా చూసేసాను నేను. ఇంకా ప్రెజెంట్ కాన్సెప్ట్ తీసుకునేసరికి ఎవ్రీ మూవీ కానీ సిరీస్ కానీ ఒకటే రిపీట్ అవుద్ది. అక్కడ హీరో ప్రాబ్లమ్స్ ఏ విధంగా పడతాడు, అక్కడ ఖైదీలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ పెడతారు, ఇవన్నీ కూడా ప్రతి సిరీస్లో ప్రతి మూవీస్లో చూస్తున్నదే భయ్య. సో ఇందులో ఏమన్నా డిఫరెంట్గా ఉందంటే అదైతే నాకు కనిపించలేదు. సేమ్ ఇందులో కూడా అదే టెంప్లెట్ నడుస్తుంది. అందుకే నాకు సిరీస్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ పేసింగ్ ఇష్యూస్ కూడా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే ఆ స్టోరీ టెల్లింగ్ అన్నది అన్ఈవెన్గా ఉంటుందన్నమాట. అన్నెసెసరీ పార్ట్స్ తీసుకొస్తారు, అన్నెసెసరీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా అంత ఎంగేజ్ అయితే చెయ్యవు మనల్ని. చాలా చిరాకు వస్తుంది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, వాటిని అంతగా యూజ్ చేసుకోలేదు. అండ్ వాటి క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. కొన్ని సైడ్ క్యారెక్టర్స్ని అయితే ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు భయ్య. నాకు అంతగా సిరీస్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా అయితే ఇట్ వాజ్ అన్ హాఫ్ బేక్డ్ సిరీస్ అని చెప్తాను నేను. ప్రిజన్కి సంబంధించి డ్రామాస్ కానీ ఆ థ్రిల్లర్స్ కానీ మీరు నచ్చే వాళ్ళు అయితే కనుక ఈ లిమిటెడ్ సిరీస్ చూడండి. మీ ఇష్టం, మీ ఓపిక. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.